అప్డేట్స్ చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మార్కెట్లో చేపల ధరలు దారుణంగా పడిపోయాయి. కిలో 150 రూపాయల వరకు ఉండే చేప ధర ఇప్పుడు 10 నుండి 20 రూపాయలు పలుకుతున్నా కొనేవారు లేరు. వాతావరణం మార్పులతో చెరువుల్లో ఆక్సిజన్ లోపించి చేపలు తేలిపోతున్నాయి. వెంటనే అప్రమత్తమైన రైతులు చేపలను పట్టి భారీగా మార్కెట్కు తరలిస్తున్నారు. ఒక్కసారి మార్కెట్కు భారీ స్థాయిలో చేపలు చేరుకున్నాయి. అయితే చేపలు కొనేవారు లేక వ్యాపారస్తులు చేతులెత్తేశారు. మరీ దారుణంగా కిలో 10 నుండి 20 రూపాయలకు ధర పడిపోయింది. బొచ్చే, శీలావతి, పండుగప్ప, గడ్డి చేప లాంటి రకాలు మార్కెట్కు వచ్చాయి. ఒక్కొక్క చేప కిలో నుండి 5 కిలోల వరకు ఉన్నాయి. చేపలు కొనేవారు లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. కనీసం కిరాయి ఖర్చులు కూడా రావడం లేదని వాపోతున్నారు. వాతావరణ ప్రభావంతో తీవ్రంగా నష్టపోతున్నామని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు చేపల రైతులు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మార్కెట్లో చేపల ధరలు దారుణంగా పడిపోయాయి. కిలో 150 రూపాయల వరకు ఉండే చేప ధర ఇప్పుడు 10 నుండి 20 రూపాయలు పలుకుతున్నా కొనేవారు లేరు. వాతావరణం మార్పులతో చెరువుల్లో ఆక్సిజన్ లోపించి చేపలు తేలిపోతున్నాయి. వెంటనే అప్రమత్తమైన రైతులు చేపలను పట్టి భారీగా మార్కెట్కు తరలిస్తున్నారు. ఒక్కసారి మార్కెట్కు భారీ స్థాయిలో చేపలు చేరుకున్నాయి. అయితే చేపలు కొనేవారు లెక్క వ్యాపారస్తులు చేతులెత్తేశారు. మరీ దారుణంగా కిలో 10 నుండి 20 రూపాయలకు ధర పడిపోయింది. బొచ్చే, శీలావతి, పండుగప్ప, గడ్డి చేప లాంటి రకాలు మార్కెట్కు వచ్చాయి. ఒక్కొక్క చేప కిలో నుండి 5 కిలోల వరకు ఉన్నాయి. చేపలు కొనేవారు లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. కనీసం కిరాయి ఖర్చులు కూడా రావడం లేదని వాపోతున్నారు. వాతావరణ ప్రభావంతో తీవ్రంగా నష్టపోతున్నారని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు చేపల రైతులు. చేపల ధరలు దారుణంగా పడిపోతుండటంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి బ్రహ్మేంద్ర అందిస్తారు. బ్రహ్మేంద్ర, ఈ ఆకివీడులో మొత్తం చేపల ధరలు దారుణంగా పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వివరాలు ఏంటి? థ్యాంక్ యూ జ్యోతి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలంలో నిన్న మార్కెట్ కి విపరీతంగా చేపలు అయ్యి రావడం జరిగింది. ఈ చేపలన్నీ కృష్ణా జిల్లా మూలలంక నుంచి అలాగే భాస్కర్రావుపేట నుంచి కూడా విపరీతంగా అన్ని చెరువుల్లోని చేపలు తేలిపోవడంతో, అంటే వాతావరణంలో ఇప్పుడు జరుగుతున్న మార్పుల కారణంగా, ఆక్సిజన్ లోపం కారణంగా ఈ చేపలన్నీ ఒకేసారి తేలిపోయినాయి. ఈ తేలిపోవడంతో వీళ్ళు ఏం చేయాలో పరిస్థితి అర్థం కాక ఇవన్నీ ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసిన వాళ్ళు కొని నాదుడైతే ఉండడు. అత్యధికంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశీ మార్క ద్రవ్యం కూడా విదేశాల నుంచి మనకి వస్తుంది, విదేశీ మార్క ద్రవ్యం. అప్పుడు దీని నుంచి మనం ఎలా కాపాడుకోవాలో కూడా వీళ్ళకి తెలియని పరిస్థితిలో వెంటనే అక్కడే దగ్గరలో ఉన్న ఆకివీడు మార్కెట్ కి ఇవన్నీ కూడా లారీల్లో తరలించడం జరిగింది. కానీ కొనుగోలుదారులు లేకపోవడం, అంటే విపరీతంగా ఇక్కడ మార్కెట్ లోకి చేపలు ఒకేసారి రావడంతో కొనుగోలుదారులు కూడా లేకపోవడంతో ధర అది ఆల్రెడీ ఒక కేజీ వచ్చి 100 నుంచి 150 రూపాయలు పలకవలసిన ధర 10, 20, 30 రూపాయలకి అమ్ముకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. ఈ రైతులకి గిట్టుబాటు ధర కూడా లేకపోవడంతో వీరందరూ కన్నీరు మున్నీరు అయ్యారు. ఇది మార్కెట్ కి తరలించేటప్పుడు ఈ వచ్చి ఛార్జీలు కూడా మాకు రాలేదని, ప్రభుత్వం తప్పకుండా మమ్మల్ని ఆదుకోవాలని, ఇలాంటి పరిస్థితుల వల్ల మేము చాలా తీవ్రంగా నష్టపోతున్నామని తెలియజేస్తున్నారు. అలాగే ఈ ఆక్సిజన్ లోపం, అంటే ఈ వాతావరణ మార్పులు ఎప్పుడు సంభవిస్తుందో తెలియట్లేదు. ఇప్పుడు ఆల్రెడీ రోహిణి కార్తీ పూర్తిగా ఎండ ఉండాలి, కానీ అప్పటికప్పుడు ఎండ వస్తుంది, అప్పటికప్పుడు వర్షం రావడంతో ఈ ఆక్సిజన్ లోపం కారణంగా ఇక్కడ చెరువుల్లోని చేపలన్నీ ఒకేసారి తేలిపోవడంతో రైతులందరూ ఒకేసారి పట్టుబడి పట్టవలసిన పరిస్థితి వచ్చింది. ఒకేసారి ఎక్స్పోర్ట్ కూడా లేకపోవడంతో ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి మార్కెట్ కి తరలించడంతో ఈ ఒత్తిడి పెరిగిపోవడంతో జనాలు కూడా కొనుగోలు లేకపోవడంతో ఈ ధర పడిపోవడం జరిగిందని ఈ రైతులందరూ కూడా తెలియజేస్తున్నారు. ప్రభుత్వం కూడా తమను ఆదుకుంటే మేము ఎంతో కొంత ఎదరికెళ్లే పరిస్థితి ఉంటుంది. అలాగే ఇప్పుడు ఫీడు కూడా ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మేము తీవ్ర నష్టాల్లో ఉన్నాము. అలాగే చాలా చోట్ల క్రాప్
హాలిడే కూడా ప్రకటిస్తున్నాము. అది దీన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకుని మమ్మల్ని ఆదుకోవాలని కూడా తెలియజేస్తున్నారు జ్యోతి. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మేంద్ర. రైతు ఏ ఊరండి మీది? భాస్కరపేట బాగా ఇదైపోయిన పేరు రతన్ రాజు. ఏం జరిగిందండి? ఎన్ని ఎకరాలు చేస్తున్నారు? 10 ఎకరాలు. చెప్పండి విషయం. అదేనన్నా రేట్ లేదు, మార్కెట్కి వెళ్ళిపోతే మా దారుణంగా ఉంది. ఏ చేయాలో తెలుస్తలే మాకు. దాని విషయం మీరు ఏదో చేయండి. బాగా రైతు ఏ ఊరండి మీది? భాస్కరపేట బాగా ఇదైపోయిన పేరు రతన్ రాజు. ఏం జరిగిందండి? ఎన్ని ఎకరాలు చేస్తున్నారు? 10 ఎకరాలు. చెప్పండి విషయం. అదేనన్నా రేట్ లేదు, మార్కెట్కి వెళ్ళిపోతే మా దారుణంగా ఉంది. ఏ చేయాలో తెలుస్తలే మాకు. దాని విషయం మీరు ఏదో చేయండి. బాగా రైతు ఏ ఊరండి మీది? భాస్కరపేట బాగా ఇదైపోయిన పేరు రతన్ రాజు. ఏం జరిగిందండి? ఎన్ని ఎకరాలు చేస్తున్నారు? 10 ఎకరాలు. చెప్పండి విషయం. అదేనన్నా రేట్ లేదు, మార్కెట్కి వెళ్ళిపోతే మా దారుణంగా ఉంది. ఏ రెమాల్ తుఫాన్ తీవ్రత